బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ బీసీఏఎస్ అంటారు. దీనిలో బయో సెక్యూరిటీ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. దీని ప్రకారం ఏంటంటే మనం ఏవి తీసుకెళ్ళొచ్చు ఏవి తీసుకెళ్ళకూడదు అన్నప్పుడు రెగ్యులర్గా బయట ఉన్నప్పుడు అవి మనం ధరిస్తాం, మనతో పాటు క్యారీ చేస్తాం. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. బట్ ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు అవి మీరు తీసుకెళ్ళకూడదు, మీతో పాటు ఉండకూడదు. ఈ బయో సెక్యూరిటీ యాక్ట్ గురించి చెప్పడానికన్నా ముందు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ గురించి డిస్కస్ చేద్దాం. దీని ప్రకారం ఏంటంటే జనరల్గా ఫ్లైట్స్లో ట్రావెల్ చేసే వాళ్ళు క్యాబిన్ లగేజ్ అని ఉంటుంది, తర్వాత చెక్కెడ్ లగేజ్ అని ఉంటుంది. చెక్కెడ్ లగేజ్లో పెట్టుకునేవి కొన్ని ఉంటాయి, క్యాబిన్ లగేజ్లో పెట్టుకునేవి కొన్ని ఉంటాయి. కొన్ని సందర్భాల్లో రెండిట్లో కూడా అలౌ చేయని కొన్ని ఉంటే దాన్ని ప్రొహిబిటెడ్ అంటారు. ఇలా అన్నప్పుడు షార్ప్ ఎడ్జెస్ కొన్నటువంటి అంటే చాకులు, కత్తులు, గొడ్డలు ఎవరి దాడిలే కానీ చాకులు, కత్తులు నాట్ అలౌడ్. ఈవెన్ నెయిల్ కట్టర్ కూడా షార్ప్ ఎడ్జ్ చాకు లాంటిది ఉండేది, అది కూడా అలౌ చేయరు. తర్వాత ఎక్స్ప్లోసివ్ అన్నప్పుడు, అమ్నిషా అన్నప్పుడు, ఆయుధాలకు సంబంధించి అన్నప్పుడు ఎక్కడ ఏ చిన్న కూడా మీ దరిదాపులో ఉండకూడదు. ఇందులో ప్రధానంగా లైటర్ కూడా వచ్చింది అనమాట. సో అది కూడా రాకూడదు. ఇక ఆ తర్వాత కొన్ని వచ్చేసి ఎలాగంటే చుట్టుపక్కల వాళ్ళకి ఆ స్మెల్ ఇబ్బంది అయ్యింది. ఇటువంటి మూమెంట్లో పళ్ళు, పూలు ఇవి కూడా కొన్ని చోట్ల రెస్ట్రిక్టెడ్. ఇలా ప్రపంచంలో ఈ బయో సెక్యూరిటీ యాక్ట్ని అమలు చేయడంలో మెల్బోర్న్, ఆస్ట్రేలియా మెల్బోర్న్ ఉంది కదా, అది చాలా స్ట్రిక్ట్గా ఉంది ఆ ఎయిర్పోర్ట్. నిన్న నవ్య నాయర్ అని చెప్పేసి కన్నడం, తమిళం, మలయాళంలో నడిచినటువంటి మలయాళ హీరోయిన్ ఓనం ఫెస్టివల్ ఉంది ఆస్ట్రేలియాలో, అక్కడికి వెళ్తుంది. ఎక్కడ? కేరళ నుంచి. బ్రేక్ జర్నీ సింగపూర్ నుంచి ఆస్ట్రేలియా. సింగపూర్ వెళ్ళేటప్పటికి ఆమె ఏం చేసిందంటే వాళ్ళ నాన్నగారు ఇక్కడ కేరళలో ఉన్నప్పుడు ఆమెకు ఒక పూల దండలు అనేది ఇచ్చాడు, మల్లెపూల దండ. అంటే మేడలో పెట్టుకుంటూ ధరించడం అన్నట్టు, నాటి మేడ సిగలో ధరించడానికి అన్నట్టు. దాన్ని 2 పార్ట్స్గా చేసి కొంత తలగా పెట్టుకుంది, ఇంకొంత మెల్బోర్న్ వెళ్ళాక పెట్టుకుందానిలో అనుకుంది. ఎందుకు? ఇక్కడ నుంచి ఆస్ట్రేలియా వెళ్ళేలోపు సింగపూర్ నుంచి ఆస్ట్రేలియా కదా, పూలు వాడిపోతాయి. దెన్ అక్కడ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మెల్బోర్న్లో మరలా మిగతా సగం పెట్టుకుని వెళ్దాం అని చెప్పేసి అనుకుంది. గుడ్. మళ్ళీ చెప్పే కదా, మన భారతదేశంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ కానీ అండ్ సింగపూర్ ఎయిర్పోర్ట్లో ఉన్న వాళ్ళు కానీ చెక్ చేశారు, ఎక్కడ కూడా ఇబ్బందికరమైన ఏమీ లేవు, ఓ హెడ్ అన్నారు. బట్ మెల్బోర్న్లో ఆమె దిగ్గానే ఆమె బ్యాగేజ్ మొత్తం చెక్ చేస్తున్నప్పుడు పూలు పట్టుబడ్డాయి. యాక్చువల్గా అప్పటికే పూలు ధరించింది, బట్ ధరించిన పూలు వాడిపోయి తీసేసింది. బట్ బ్యాగేజ్లో ఉన్న పూలు ఉన్నాయి కదా, అవి చూసి యాజ్ పర్ బయో సెక్యూరిటీ యాక్ట్ మీకు 1,14,000 జరిమానా విధిస్తున్నామన్నారు. ఎందుకు నేనేం తప్పు చేశాను? యాజ్ పర్ బయో సెక్యూరిటీ యాక్ట్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ విత్తనాలు, పండ్లు అండ్ పూలు ఇవి తీసుకెళ్ళడం కూడా నిషేధం. ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నా, మల్లెపూలు అంటే ఓకేలా కానీ ఆ మల్లెపూలు ఉన్న ప్రస్తుతం ఎక్కువసేపు నేను ఉండలేను, నాకు తుమ్ములు రావటం కావచ్చు, ఒక రకమైన ఎలర్జీ వచ్చేస్తుంది. చాలామందికి ఎలర్జీ అనేది ఉంటుంది. అలా కొన్ని పండ్ల విషయంలో కూడా ఉంటుంది అనమాట, ఆ స్మెల్ కూడా పడదు కొంతమందికి అయితే. అండ్ విత్తనాలు కొన్ని టాక్సిక్ రిలేటెడ్ ఉంటాయి అవి. సో ఇలా పండ్లు, విత్తనాలు, పువ్వులు నిషేధం. బట్ ఈమెం చేసింది? పెట్టుకొచ్చేసింది. అండ్ మోరోవర్ బ్యాగులు కూడా ఉన్నాయి, పెట్టుకొచ్చింది, పట్టుకొచ్చేసింది. సో రూల్స్ వైలేట్ చేశారు, 1,14,000 జరిమానా కట్టాలి అన్నారు. ఇక్కడ సంతోషించిన విషయం ఏదైనా ఉంది అంటే 28 రోజులు టైం ఇచ్చారు, అప్పట్లోపు కట్టండి అని. అలా కట్టలేని పక్షాలు ఏం చేస్తారు? ఆటోమేటిక్గా బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారు. ఇంకా ఆమె ఎప్పుడు ఆస్ట్రేలియా కూడా రాలేదు. మేబీ లుక్అవుట్ నోటీస్ కూడా జారీ చేసి ఈ తలనొప్పి ఎంత ఎందుకని చెప్పేసి కడదామని డిసైడ్ అయింది. ఈ విషయంలో చెప్పింది మెల్బోర్న్లో ఓనం ఫెస్టివల్ కేరళ వాళ్ళు బ్రహ్మాండంగా జరుపుకున్నారు కదా. సో ఓనం ఫెస్టివల్ సంబంధించి సెలబ్రేషన్స్ పాల్గొంది, చక్కగా తెల్లని చీర, మల్లెపూలు ఇవి ఉంటేనే ఓనం ఫెస్టివల్. ఓకే. ఇక క్రాస్ చెక్ చేసుకున్న మూమెంట్లో నాదే తప్పు అని చెప్పేసి రియలైజ్ అయింది, నాకు తెలియకుండా నా తప్పే అనుకుంది. ఇక ఆస్ట్రేలియాలో వచ్చేసి ఆ మెల్బోర్న్ వేడుకలలో పాల్గొన్న మూమెంట్లో మీ అందరికీ మాట చెప్తున్నా, ప్రపంచంలో నేను ఎన్నో ఎయిర్పోర్ట్లు చూశాను, బట్ మెల్బోర్న్ ఎయిర్పోర్ట్ అంత సిటీ నేను ఎక్కడా చూడలేదు. మల్లెపూలు కూడా యాజ్ పర్ బయో సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం ప్రొహిబిటెడ్ నాకు తెలిసింది. మీరెవరు కూడా తీసుకురావద్దు, నాకు 1,14,000 జరిమానా కూడా వేశారని చెప్పుకొచ్చాను. సో వీడియో కండిషన్ మీకు అర్థమైందా? మీలో ఫ్లైట్ జర్నీ చేసే వాళ్ళు కావచ్చు, చేయని వాళ్ళు కావచ్చు, కొన్ని పబ్లిక్ ప్లేసెస్లో ఉన్నప్పుడు మనం కొన్ని క్యారీ చేయొచ్చు, కొన్ని క్యారీ చేయడం ఉంటాయి. అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించేది ఏదో ఒకటి క్యారీ చేయకండి.
ఇక మీరు ఫ్లైట్లో జర్నీ చేసేటప్పుడు క్యాబిన్ లగేజ్లో తీసుకెళ్ళేవి అవి చెక్ లగేజ్లో తీసుకెళ్ళేవి క్రాస్ చెక్ చేసుకొని ఏవి చెక్ లగేజ్లో పెట్టవచ్చు అవసరమైనటువంటివి, ఏవి క్యాబిన్ లగేజ్లో పెట్టుకోవచ్చు. ఇవన్నీ మనకి ఎందుకురా బాబు ఆడు కొనుక్కుంది అనుకుంటే హ్యాపీగా ఉండిపోయాడు. బట్ మరలా చెప్తున్నా, నవ్య నాయర్ ఈరోజు చెప్పినటువంటి విషయం చూసి నేనైతే నిజంగా షాక్ అయ్యా. ఒకసారి ఇండియన్స్ అంతా ఉలికిపడ్డారు. ఎందుకంటే మన వాళ్ళు మల్లెపూలు లేనిది అసలు ఫెస్టివల్ కదని ఫీల్ అవుతూ ఉంటారు. ఆడవాళ్ళైతే సందర్భం ఏదైనా సరే కల్చర్ రిలేటెడ్ ఏదైనా పండుగ అన్నప్పుడు ఖచ్చితంగా మల్లెపూలు ధరిస్తూ ఉంటారు. ఓ రకంగా ఇప్పుడు అది తీసుకెళ్ళటం అన్నది ఈక్వల్ టు టెర్రరిజం అనే వాళ్ళు అక్కడ వాళ్ళు మాట్లాడి ఉన్నారు. నేను మరలా చెప్తున్నా, ప్రొహిబిట్ చేసినటువంటి వైపు మీకు తీసుకురావడం అంటే అది టెర్రరిజం కాకపోతే ఇంకేంటంటే ఇండియా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సో అంతిమంగా నెక్స్ట్ టైం నుంచి అయినా జాగ్రత్త, ఏవి తీసుకెళ్ళాలి ఏవి తీసుకెళ్ళకూడదు చెక్ చేసుకున్నాకే బయలుదేరండి.